ఒక మాధవ్ రెడ్డి గారు ఇప్పుడు 2-3 ఇష్యూస్ రేపు సుప్రీంకోర్టులో రాబోతుంది కదా. అవును, కేసు ఆల్రెడీ ఫైల్ చేశారన్నారు. కేవేట్ చేశారా మీరు? కేవిట్ వేసినాం సార్. సేమ్ మయూర్ రెడ్డి అడ్వకేట్ అంటే ఢిల్లీలో వేరే పెట్టి ఇప్పుడు మయూర్ రెడ్డి తోటే వేయించాం. ఢిల్లీలో వేరే వాళ్ళని పెట్టుకుంటాం, ఢిల్లీలో సీనియర్ అడ్వకేట్ పెట్టుకుంటాం. మీరు అన్ని రాజకీయ పార్టీల్లో రెడ్లు మీ వెనక ఉన్నారన్నారు. నేను ఒక మాట భరత్ గారు, నేను చాలా మంది ఇప్పుడు తను సురేష్ యాదవ్ గారు ఏం మాట్లాడారు, పేపర్లు క్లిప్పులు చూసి మాధవ్ రెడ్డి కోర్టు పోయింది. శరత్ గారు అడ్వకేట్ గారు ఒక మాట చెప్పిండు, రెడ్డి జాగృతానికి ఎవరు న్యాయవాదు నాకు తెలియదు కానీ వీళ్ళు ఏ చేయాలో పర్ఫెక్ట్ గా పనిచేసుకుంటూ పోతున్నారు, చట్టాలను ఎట్లా చేయాలో పర్ఫెక్ట్ గా పనిచేసుకుంటూ పోతున్నారు, వాళ్ళు విజయం సాధిస్తారని చెప్పారు. మా బీసీ నాయకులు లొలిపెడుతారు తప్ప వాళ్ళు ఎట్లా ముందుకు పోవాలని వాళ్ళకి ఆలోచన వస్తుంది. శరత్ గారే చెప్పారు. నేను ఆ డిబేట్ మీకు పంపిస్తాను, మీ ఛానల్ అన్నాను అనుకుంటా. అంటే మేము చట్టంలో ఎట్లా గెలవాలనో పూర్తి అవగాహనతోటి ఆ పర్ఫెక్ట్ పని మీద పోతున్నాం. మేము ప్రభుత్వం కన్నా ముందు కేవిటే అన్నట్టు అన్ని పార్టీలో ఉన్న రెడ్లు మేము వెనక ఉన్నారు. వాళ్ళు బయట చెప్పుకోరు కానీ సార్ వాళ్ళ ఆశీస్సులు ఉంటాయి, వాళ్ళు గెలవాలని కోరుకుంటారు. రిజర్వేషన్ ఇచ్చుడు మీరే ఎందుకు సార్? నేను ప్రభుత్వం ఇంతకు ముందు ఒక కాల్ అన్నాడు రేవంత్ రెడ్డి ఇచ్చాడు, రేవంత్ రెడ్డి ఇచ్చిండు అని ఒక చేత్తో ఇస్తే ఇంకో చేత్తో లాక్కోండి ఎందుకు సార్? ప్రభుత్వం వేరు, రెడ్డి సమాజం వేరు సార్. ప్రభుత్వం వాళ్ళ అధికారులు రేవంత్ రెడ్డి ఆశీస్సులు లేవు సార్. ఏ నాయకుడు ఆశీస్సులు లేవు ఇందులో. రెడ్డి సార్ ఉత్తమ్ కుమార్ నాకు పరిచయం లేదు. ఇక్కడ దురదృష్టం ఏంటంటే నేను తెలంగాణ ఉద్యమంలో ఇప్పుడు రెడ్డి మంత్రులు నలుగురున్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి. సార్ నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కామన్ గా రెడ్డి ఎమ్మెల్యేలలో రెడ్డి మినిస్టర్లు అయితే మన కలవని పుష్పగుచ్చం ఇస్తాం, బర్త్డే అయితే కలుస్తాం. కలిసిన ఫోటోలు అంతా తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారిని ఒక ప్రోగ్రామ్ కి ఇన్విటేషన్ చేసినాం. ఆ ప్రోగ్రామ్ ఫోటో తీసుకొచ్చి రేవంత్ రెడ్డికి సంబంధం అంటే ఎట్లా సార్? నేను అంటాను ఇప్పుడు కవిత గారికి శిష్యుని రేవంత్ రెడ్డి బర్త్డే విషెస్ పెట్టారు. రేవంత్ రెడ్డి బర్త్డే కాదు, రేవంత్ రెడ్డి బర్త్డే మనం ప్లకార్డ్ చేసినాం, మనిషి కలవలేదు. దానికి కూడా ఇప్పుడు నేను నరేంద్ర మోడీకి కూడా జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన, దానికి కూడా నరేంద్ర మోడీకి నాకు సంబంధం ఉంటుంది సార్. నేను కవిత గారితో 10 సంవత్సరాలు పనిచేసిన, ఆర్గనైజేషన్ పనిచేసిన, విడిపోయి కూడా తెలంగాణ జాగ్రత్త చేసిన, అవునా తెలంగాణ జాగ్రత్త చేసిన, కవిత గారితో చేసిన, కేటీఆర్ గారితో. అంటే తెలంగాణ ఉద్యమంలో ఉన్నా నేను సార్. నేను 4 సార్లు జైలు జీతం అనుభవించిన 65 కేసులు ఉన్నోని, 65 కేసులు ఉన్నాయి తెలంగాణ ఉద్యమంలో. నేను తెలంగాణ రైలు రోకో ఉందా సార్? రైలు రోకో బీబీనగర్ ఉండే లేదు, నాకు రైలు రోకో బీబీనగర్ తప్పించుకున్నా. రైలు రోకోలో వేరే చిన్న అన్ని కేసులు ఉన్నాయి సార్. మీరు నాచారం, ఉప్పలు, మేడిపల్లి, దిల్సుఖ్నగర్ ఇవన్నీ పిఎస్లలో కూడా నేను ఆ రోజు ఎస్ఐలు, సిఐలు ఉన్న అందరూ కూడా ఈ రోజు నన్ను గుర్తుపడతారు. ఆ రోజు నేను సీరియస్ గా సిన్సియర్ గా ఉద్యమం చేశాను కాబట్టి వీళ్ళందరూ కూడా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతారు, మాధవ్ బావును అని అడుగుతారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం చేసినాం సార్, తెలంగాణ ఉద్యమం సీరియస్ చేసినాం. 65 కేసులు తెలంగాణ ఉద్యమం, ఇంకా వేరే కేసు లేదు తెలంగాణ ఉద్యమం సార్. వేరే కేసు రెడ్డి సంబంధించిన ఉద్యమాల్లో ఏం కేసులు లేవు. రెడ్డి సంబంధించిన ఉద్యమం కేసు అంటే మొన్న ఒకటి మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడి చేసినాడు, కేసు పెట్టలేదు సార్. కాకపోతే కూర్చోబెట్టుకోరు. అదే మాకు రెడ్డి కార్పొరేషన్ కావాలని గత ప్రభుత్వం ఉన్నటువంటి గవర్నమెంట్ లో మేము మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడం చేయడం జరిగింది. ఆ రోజు కేసు ఏం చేయలేదు, కాకపోతే అందరు కూర్చోబెట్టుకో 2 గంటలు 3 గంటలు కూర్చోండి. ఇంకా రెడ్డి ఉద్యమాలలో కేసులు ఏం కాదు. బయలకి ఏంటంటే ఆ రోజు మంత్రి మల్లారెడ్డి ఇష్యూ జరిగినప్పుడు కూడా అక్కడ సిఐ గారు కూడా నన్ను కేసు పెడతామన్నారు కానీ మల్లారెడ్డి గారే దాన్ని కల్పించుకొని సరే. మీ ఏమేంటి, ఎమ్మెల్యే కావాలా, ఎంపీ కావాలా?